మన ఇంట్లో డైలీ యూజ్ చేసే కొన్ని ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఎలా అయితే ఉంటాయో మన లైఫ్లో కూడా సోషల్ మీడియా అనేది ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ లాగా అయిపోయింది. ప్రతిరోజు కూడా మనం వీటిపైన టైం స్పెండ్ చేయండి మన డే అనేది ఎండ్ అవుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? సోషల్ మీడియాని మనం కంట్రోల్ చేస్తున్నామా లేదా సోషల్ మీడియా మనల్ని కంట్రోల్ చేస్తుందా అనే విషయం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ దట్ వీడియో. హలో గైస్, మనం మొబైల్లో ఛార్జింగ్ అయిపోతుందంటే చాలా టెన్షన్ పడిపోతాం. అలాగే మన బ్రెయిన్కి ఛార్జింగ్ అయిపోతుందని ఎప్పుడైనా ఆలోచించామా? ఈ రోజుల్లో సోషల్ మీడియాని మనం కంట్రోల్ చేస్తున్నామా లేదా సోషల్ మీడియా మనల్ని కంట్రోల్ చేస్తుందా? అసలు సోషల్ మీడియా మన గురించి ఎలా ఆలోచిస్తుంది? ఈ సోషల్ మీడియాని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి? అసలు డోపమైన్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది ఈ సోషల్ మీడియా ద్వారా? దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనము సోషల్ మీడియా లైక్ ఒక డిజిటల్ మిర్రర్ లాంటిది. అది ఎలాగంటే మనకు కావాల్సిన ఫేస్ కంటే అది చూపించిన వాటిని మనం చూస్తాం. అంటే ఎలాగంటే ఇప్పుడు మీరు రీల్స్ చూస్తారు, ఆర్ కొన్ని హ్యాపీ కపుల్స్ రీల్స్ చూస్తారు, లేదా సక్సెస్ఫుల్ స్టోరీస్ చూస్తారు, కొన్ని ఇంపార్టెంట్ పోస్టర్స్ చూస్తారు. అవన్నీ కూడా మీ డోపమైన్ని ఇంక్రీజ్ చేస్తాయి షార్ట్ టర్మ్గా. అక్కడ మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో వాటినే చూపిస్తుంది. మీరు ఎక్కడైతే ఒక పోస్ట్ పైన కానీ ఒక రీల్ పైన కానీ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే దానికి రిలేటెడ్ వీడియోసే, దానికి రిలేటెడ్ పోస్టే మీకు ఎక్కువ ఫీల్డ్లో వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే బ్యాక్ ఎండ్ ఎవ్రీ అప్లికేషన్స్ కూడా మీరు ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, మీ లైక్స్ ఏంటి, డిస్లైక్స్ ఏంటి, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసి మీకు కావాల్సిన ఫీడ్ని మాత్రమే ఇస్తుంది. అక్కడ మీరు అడిక్ట్ అయిపోతున్నారు దానికి. ఎందుకంటే అక్కడ మీకు హ్యాపీ ఫీల్ వస్తుంది కాబట్టి. సో ఇది ఏంటి అంటే ఒక షార్ట్ టర్మ్ డ్రగ్ లాంటిది, ఒక అడిక్షన్ లాగా అయిపోతుంది. సో సోషల్ మీడియాని యూజ్ చేయడం తప్పు కాదు, కానీ సోషల్ మీడియా పైన మన హ్యాపీనెస్ పెట్టుకోవడం తప్పు. లైక్స్ వస్తేనో, కామెంట్స్ వస్తేనో, షేర్ వస్తేనో ఏదో వ్యాలిడేషన్ లాగా, ఏదో ఇంపార్టెంట్ లాగా ఫీల్ అవ్వడం తప్పు. సో ఇది మనం ఎలా అయితే చూస్తామో అలానే కనిపిస్తుంది. సెకండ్ వన్ ఏంటి అంటే ఐడెంటిటీ క్రైసిస్. ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఎలా అంటే మనము సోషల్ మీడియాలో 2 వర్షన్స్లో ఉంటాం. ఒకటి రియల్ మీ అండ్ ఆన్లైన్ మీ. రియల్ లైఫ్లో ఎలా అంటే మనం చాలా డల్గా ఉంటాం, కానీ ఆన్లైన్లో మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. ఆన్లైన్లో మీరు చాలా బోల్డ్గా ఉంటే రియల్ లైఫ్లో చాలా సైలెంట్ అయిపోతారు. ఆన్లైన్లో ఉన్నంత కాన్ఫిడెంట్ రియల్ లైఫ్లో ఉండదు. ఎప్పుడైతే ఈ రెండింటి మధ్యలో మనకి ఎక్కువ డిఫరెన్స్ అనేది వస్తుందో అప్పుడు మనకు లోన్లీనెస్ అనే ఫీల్ వస్తుంది. అప్పుడు మనం ఒక 100 మందిలో ఉన్నా సరే ఒంటరిగా ఉన్నామనే ఫీల్ వస్తుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ని మనం తగ్గించుకోవాలి. సోషల్ మీడియాని యూజ్ చేసినా చేయకపోయినా మనము స్టేబుల్గా ఉండాలి. మన హ్యాపీనెస్ సోషల్ మీడియా కంటే కూడా బయట రియల్ కనెక్షన్స్ పైన పెట్టుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇప్పుడు సోషల్ మీడియా అనేది గుడ్డా బ్యాడా అంటే ఇప్పుడు ఒక నైఫ్ ఉంది, దానికి 2 sides. ఒకటి వెజిటబుల్స్ని కట్ చేయొచ్చు, ఇంకొకటిని హర్ట్ చేయొచ్చు. అలాగే సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. బీ వైజ్లీ. అండ్ ఫైనల్గా నేనేం చెప్తానంటే ఈ సోషల్ మీడియా అప్లికేషన్స్ అన్నీ కూడా బిహైండ్ ఒక డోపమైన్ గేమ్ అనేది ఆడతాయి. ఈ యొక్క పర్సన్స్ యొక్క ఇంట్రెస్ట్ని అండ్ వాళ్ళు ఏవైతే లైక్ చేస్తారో, ఏవైతే డిస్లైక్ చేస్తారో వీటి అన్నిటిని అనాలిసిస్ చేసుకొని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అక్కడ ఇస్తాయి. మీ టైమే వాళ్ళకి కావాల్సింది. మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. సో ఇది జస్ట్ లైక్ ఏ గేమ్. అండ్ ఫైనల్గా ఏంటి అంటే మన మొబైల్లో మనకు కావాల్సిన అప్లికేషన్స్ చాలా ఉండొచ్చు, కానీ మన లైఫ్లో మన ప్లేస్ని రిప్లేస్ చేసే అప్లికేషన్స్ ఏమీ ఉండవు. మన లైఫ్లో మనము ఒక యాక్టర్ లాగా ఉండాలి, కానీ ఒక కెమెరామ్యాన్ లాగా ఉండిపోకూడదు. ఇప్పుడు సోషల్ మీడియాని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆర్ ఏమి చేస్తే మనకు కంట్రోల్ వస్తుంది అనేసి ఫస్ట్ తెలుసుకోవాలి. దానికంటే ముందు మీరు ఫస్ట్ సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యారా లేదా అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఎన్ని అవర్స్ టైం మీరు స్పెండ్ చేస్తున్నారు, దేనికోసం స్పెండ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్
యా ఫర్ దట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఆ ఎంటర్టైన్మెంటే ఎక్కువైపోతుందా అనేసి ఆలోచించాలి. సో మనం ఏదో జస్ట్ ఒక 5 మినిట్స్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్తే అక్కడే మనం 50 మినిట్స్ కానీ స్పెండ్ చేస్తాం. ఎందుకు అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కొన్ని వందల వేల ఫీల్డ్స్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్. అందుకు మన సోషల్ మీడియాలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. ఇప్పుడు ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే, ఫస్ట్ థింగ్ మనం ప్రతి ఒక్కరు చేసే పని మనం మొబైల్ చూస్తాం. ఎర్లీ మార్నింగ్ లేస్తాం, నోటిఫికేషన్స్ వస్తాయా, ఇంపార్టెంట్ మెయిల్స్ వచ్చాయా, ఏమొచ్చాయి, అక్కడి వరకు ఫైన్. ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ చేసుకోవడం కరెక్ట్, బట్ అక్కడే స్టక్ అయిపోవడం దట్ ఈస్ నాట్ గుడ్. మనం ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ని పక్కన పెట్టి మనకి ఏదైతే రియల్ లైఫ్లో ఉందో ఆ పనులు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం ఫాలో అయ్యేది తక్కువ ఉండాలి, అబ్జర్వ్ చేసేది ఎక్కువ ఉండాలి. మనం సోషల్ మీడియాలో కానీ ఆర్ ఎక్కడైనా సరే ఇన్ఫ్లుయెన్సర్ కానీ తక్కువ మందిని ఫాలో అవ్వాలి, ఎక్కువ అబ్జర్వ్ చేయాలి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే, మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా, ఎక్కడ విజిట్ చేసినా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసేది ఏంటి అంటే, మనము ఫొటోస్ని, వీడియోస్ని ఎక్కువ క్యాప్చర్ చేస్తాం. అక్కడ ఉండే వాటిని ఎంజాయ్ చేయకుండా, అక్కడ ఉండే వాటిని ఏముంది ఏంటి అని రియల్ లైఫ్లో మన రియల్ ఐస్తో ఎంజాయ్ చేయకుండా కెమెరాలో క్లిక్ చేసుకుంటూ ఉంటాం. యా, మెమొరీస్ పర్పస్ క్లిక్ చేసుకోవడం ఫైన్, బట్ ఎక్కువగా అంత అక్కడే పెట్టేసుకొని, అంత ఆన్లైన్లోనే పెట్టేసుకొని మనం రియల్ లైఫ్లో ఎంజాయ్ చేయలేకపోతే బెస్ట్. సో తక్కువ ఉండేసి మనం ఎక్కువ రియల్ లైఫ్లో కనెక్షన్స్తో ఎక్కువ రియల్ లైఫ్ ఎంజాయ్మెంట్ చేయాలి. సో ఇలా చేస్తే డెఫినెట్గా కంట్రోల్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ అనదర్ గుడ్ వీడియో.